నమస్తే, వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్. ఈరోజు మార్చి 10కి సంబంధించి ప్రధాన వార్తలు ఏమున్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో మార్చి 10 ఆంధ్రజ్యోతి పేపర్తో మొదలు పెడదాం. మాపై దాడులు కొనసాగితే బ్యారెల్ చెరువులు $200 ఇరాన్ హెచ్చరిక. మౌలిక సదుపాయాలపై దాడులు ఇలాగే జరిగితే మేము కూడా అదే తరహా చర్యలు తీసుకుంటాం. సైనిక చర్యల నిలిపివేతకు అమెరికా, ఇజ్రాయెల్పై ఒత్తిడి తెండి. గల్ఫ్ దేశాలకు ఐఆర్జీ అల్టిమేటం. అంతర్జాతీయ విపణిలో $120 బ్యారెల్. అత్యవసర నిల్వల విడుదలకు G7 దేశాలు సిద్ధం. $100 తగ్గిపోయిన ధరలు. ఇరాన్ చమురు కేంద్రాలపై దాడుల పట్ల ఇజ్రాయెల్కు అమెరికా చీవాట్లు. చూడండి, ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్పై చేస్తున్న దాడులు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. సో ఇరాన్ గల్ఫ్ దేశాలపై తీవ్ర ఆంక్షలు విధిస్తూ ఉంది. ఇలాగే దాడులు కొనసాగితే కనుక చమురు నిల్వలు, చమురు ధరలు $200 కూడా పెరిగే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి కూడా హెచ్చరిక జారీ చేయడం జరిగింది. సో అంటే ఈ ఇరాన్ దేశాలలో కూడా చమురు నిల్వలు అత్యధికంగా గల్ఫ్ దేశాలు, ఇరాన్ తదితర దేశాలలో చమురు నిల్వలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ యుద్ధం కారణంగా ఇతర దేశాలపై కూడా ప్రభావం పడుతుంది, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కారణంగా. సో ఆ ధరలు పెంచడం కానీ, లేదంటే అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకునే ఆ వెసులుబాటును ఆపేయడం కానీ, సో ఇలాంటి ప్రభావాలు ఇతర దేశాలపై కూడా పడతాయి. సో ఆ విధంగా ఇరాన్ హెచ్చరిక ఏం చెప్తుందంటే, గల్ఫ్ దేశాలు అన్నీ కలిసి అమెరికాపై ఒత్తిడి తెండి. ఎందుకంటే అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై దాడి చేస్తున్నాయి కాబట్టి అమెరికాకు బుద్ధి వచ్చేటట్టు చెప్పండి అని చెప్పేసి కూడా ఇరాన్ చెప్పడం జరుగుతుంది. సో చూడాలి మరి ఈ దేశాల మధ్య యుద్ధాలు ఎప్పుడు ముగిసిపోతాయో. యుద్ధంపై ముందుకే ఇజ్రాయెల్ గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు ఉధృతం. మరో 6 నెలల యుద్ధం చేయగలం. ఇకపై అత్యాధునిక దీర్ఘశ్రేణి క్షిపణులతో దాడి చేస్తాం. ఐఆర్జీసీ. ఇరాన్పై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్, అమెరికా. ఐఆర్జీసీ డ్రోన్ల స్థావరం ధ్వంసం. సో ఇరు పక్షాలు కూడా నేనంటే నేను అన్నట్టుగా, డి అంటే డి అన్నట్టుగా కొనసాగుతూ ఉన్నాయి. ఇంత భారీ స్థాయిలో నష్టాలు కూడా ఇరు దేశాలకు వాటిల్లుతూ ఉన్నాయి. మరో 6 నెలలు కూడా యుద్ధం చేసే సామర్థ్యం మా వద్ద ఉందని చెప్పేసి కూడా ఇరాన్ చెప్పడం జరుగుతుంది. సో ఇలాగే యుద్ధాలు కొనసాగితే కనుక భారీ ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టాలు కూడా జరిగే అవకాశాలు లేకపోలేదు. చూడాలి ఏం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాలపై యుద్ధం దెబ్బ. పశ్చిమాసియాకు ఆహార ఉత్పత్తుల ఎగుమతులు బంద్. హార్మోజ్ జలసంధి మూసివేత కొనసాగితే భారత వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ కకావికలం. గతేడాది భారత్ నుంచి 1,00,000 కోట్ల విలువైన బియ్యం సరఫరా. ప్రపంచ ఎగుమతుల్లో 36.7%. పోర్టుల్లోనే 4 లక్షల టన్నుల బాస్మతి బియ్యం. అక్కడే మగ్గుతున్న పండ్లు, కూరగాయలు, రొయ్యలు, చేపలు, మాంసం ఉత్పత్తులు. సో ఇతర దేశాలకు భారత్ నుంచి ఎగుమతి చేసే వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఈ చేపలు కావచ్చు, మిగతా బాస్మతి బియ్యం కావచ్చు, కూరగాయలు కావచ్చు, అక్కడనే కొనుగోలు కేంద్రాలలోనే, స్టోరేజ్ల వద్దనే మగ్గుతున్నాయి. ఎందుకంటే దేశాల మధ్య యుద్ధాలు కొనసాగుతున్నాయి కాబట్టి సో ఈ పరిస్థితి నెలకొంది. ఇంకా ఇలాగే కొనసాగితే యుద్ధాలు తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే చూడండి, పశ్చిమాసియాకు ఆహార ఉత్పత్తుల ఎగుమతులు బంద్ అయిపోయినాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం భారత వ్యవసాయ ఉత్పత్తులకు ముప్పుగా పరిణమిస్తుంది. ప్రధానంగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి పశ్చిమాసియాకు జరుగుతున్న ఎగుమతులను తీవ్ర స్థాయిలో ప్రభావితం చేస్తుంది. భారత్ నుంచి ఆ ప్రాంత దేశాలకు గతేడాది 1,08,898 కోట్ల విలువైన ఆహార ఉత్పత్తులు ఎగుమతయ్యాయి. ఇది మన దేశం మొత్తం వ్యవసాయ ఎగుమతుల్లో 5వ వంతుకు పైమాటే. ముఖ్యంగా 40,876 కోట్ల విలువైన బియ్యం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హర్యానా, కర్ణాటక, పంజాబ్, మహారాష్ట్ర నుంచి సరఫరయ్యాయి. భారత్ నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతయ్యే బియ్యంతో ఇది 36.7% కావడం గమనార్హం. సో ఇంత పెద్ద స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తులు భారతదేశం నుంచి, అది మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అత్యధికంగా ఉండడం కొంత కలిచివేస్తున్నట్టు, కొంత ఆందోళనకరమైన విషయం ఇది. యుద్ధాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఎగుమతులన్నీ బంద్ కావడంతో వ్యవసాయ ఉత్పత్తులపై, వ్యవసాయ ఆధారంగా బతుకుతున్న వారిపై చాలా వరకు ప్రభావం చూపుతుంది. సో నెక్స్ట్ ఏం వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. ప్రాంతీయ తెలంగాణకు సంబంధించి
పేదల ఇల్లు కూల్చడం ప్రభుత్వ ఉద్దేశం కాదు. నాలాలు, చెరువుల ఆక్రమణలతో ఇబ్బందులు, వాటిని తొలగించేందుకే పునరుద్ధరణ పనులు. మూసీ ప్రక్షాళన అడ్డుకుంటే నగరానికి అన్యాయం. ఆస్తులు కోల్పోయే వారికి పరిహారం, ఇల్లు కోల్పోతే ఇల్లు. నల్ల చెరువు ప్రారంభోత్సవంలో సీఎం. సో మూసీ పునరుద్ధరణ పేద ప్రజలకు అడ్డంకు కాదని, పేద ప్రజల ఇల్లు కూల్చడమే తమ ఉద్దేశం కాదని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. సో నిన్న నల్ల చెరువు ప్రారంభోత్సవంలో ఆయన ప్రసంగించడం జరిగింది. ఈ మూసీ ప్రక్షాళన విషయంలో ప్రతిపక్షాలు కావచ్చు, ఇతర కొంతమంది ప్రజలు కావచ్చు, చాలా వరకు మనము హాట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు దీన్ని. ఎందుకంటే మూసీ ప్రక్షాళన జరిగితే ఆ తదితర ఆ చుట్టుపక్కల ఉన్న నివాసాలన్నీ కూడా కోల్పోతారని చెప్పేసి, నిరాశలు అవుతారని చెప్పేసి ప్రజలంతా కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో దీనిపై రేవంత్ రెడ్డి గారు స్పందిస్తూ ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా ఇదివరకే ప్రకటించారు. ఒకవేళ ఇల్లు కోల్పోయే వారు ఎవరైనా ఉంటే వారికి స్థలంతో పాటు ఇల్లు కట్టించిస్తాం కానీ చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. చూడాలి మరి ఈ మూసీ ప్రక్షాళన ఎంతవరకు సాధ్యమవుతుంది, మరి ఇంకెన్ని ఇష్యూస్ తెరపైకి వస్తాయో చూడాలి. పేదల ఇల్లు కూలగొట్టడం మా ప్రభుత్వ ఉద్దేశం కాదు. చెరువులు, నాలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. దాంతో వర్షం వస్తే ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయి. నిత్యావసరాలు పాడై ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ సమస్యలు తొలగించేందుకే చెరువులు, నాలాల పునరుద్ధరణ చేపడుతున్నాం. ఇందుకు సహకరించాలి. చెరువులు, నాలాలు ఆక్రమించుకున్న పెద్దలు, మిత్రులు, శ్రేయోభిలాషులు కూడా సహకరిస్తే బాగుంటుంది. ఆక్రమించుకున్నారని చెప్పి ఇంత పెద్ద స్థాయిలో చెబుతున్నారు కదా, ఆక్రమించుకునేందుకు ఆస్కారం కల్పించింది ఎవరు? అనుమతులు ఇచ్చే అధికారులు ఏ వ్యవస్థలో పనిచేస్తా ఉన్నారు? ప్రభుత్వ వ్యవస్థలో కాదా? ప్రభుత్వాన్ని ఆజమాయిషీ చేస్తుంది నాయకులు కాదా? ముఖ్యమంత్రులు కాదా? ఈ ఒక్క ప్రభుత్వాన్నే అనట్లేదు, ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఇది ఇప్పుడే జరిగిన ఆక్రమణలు కూడా కనిపిస్తలేవు. ఎప్పటి నుంచో వాళ్ళు ఈ ఆక్రమణలు కబ్జాలు చేసి ఇండ్లు కట్టుకోవడం, కంపార్ట్మెంట్లు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, కంపెనీలు స్థాపించడం. సో ఇవన్నీ కూడా జరిగి ఇదివరకే జరిగిన విషయాలు కాదు ఇవి. సో అక్రమాలు చేయడానికి ఆస్కారం లేకుండా చేస్తే ఇవన్నీ ఎందుకు జరిగేవి? సో ప్రభుత్వాలు ఒకసారి దృష్టి సారించాలి. రాబో కాలంలో కూడా, ఇప్పుడు ఇది వినాశనం అనుకోవచ్చు మనం, ఈ అక్రమ కబ్జాలన్నీ కూడా వినాశనం అనుకోవచ్చు మనం, ప్రభుత్వానికి నష్టం అనుకోవచ్చు మనం. రాబో కాలంలో ఇట్లాంటి ఆక్రమణలకు తెరదింపకుండా, ఆస్కారం లేకుండా ప్రభుత్వాలు ముందుకు పోతే ఆస్తులన్నీ కూడా, పబ్లిక్ ప్రాపర్టీ అంతా కూడా సేవ్ అవుతుంది. అదేవిధంగా ఈ చెరువుల చుట్టుపక్కల కూడా ఎట్లాంటి ఆక్రమణలు జరగకపోతే వర్షాకాలంలో ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. లేదంటే వర్షాకాలంలో వరదలు మొత్తం కూడా ఇంట్లోకి రావడము, పేద ప్రజలు ఇబ్బంది పడడము. సో చూడాల్సిన అవసరం ఉంది. మిగతా వార్తలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఢిల్లీ మద్యం స్కామ్, రౌజ్ రెవెన్యూ కోర్టు వ్యాఖ్యలపై స్టే, మనీ లాండరింగ్ కేసు విచారణ వాయిదా వేయాలి. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ ఆదేశాలు. సిబిఐ రివిజన్ పిటిషన్ పై సమాధానం ఇవ్వాలని మొత్తం 23 మంది నిందితులకు కోర్టు నోటీసులు. కేసు విచారణ వచ్చే వారానికి వాయిదా. న్యాయాధికారి తీర్పు అంతా తప్పుల తడకలే. సిబిఐ. సో ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, ఎవరైతే జైల్లో కొన్ని కాలాలు, కొన్ని నెలల పాటు రిమాండ్లో ఉండి జైలు జీవితం గడిపి నిర్దోషులుగా కోర్టు చెప్పడంతో బయటకు వచ్చారో, సో ఈ కేసు విషయంలో సిబిఐ దర్యాప్తు చేయడం జరిగింది. ఆ సిబిఐకి కూడా సంబంధిత కోర్టు చివాట్లు పెట్టిందని చెప్పేసి కూడా మనం ఇటీవల కాలంలో వార్తలు చూసాం. సో ఈ నేపథ్యంలో సిబిఐ మరో కోర్టుకు వెళ్ళడం, ఇదివరకు ఇచ్చిన కోర్టు తీర్పులు కూడా తప్పుల తడకగా ఉన్నాయని చెప్పేసి సిబిఐ చెప్పడం. సో చూడాలి మరి ఈ కేసు, అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఎక్కడి వరకు దారి తీస్తుంది. హై స్పీడ్ రైలు దాకా మెట్రో విస్తరణ. శంషాబాద్ సమీపంలో హై స్పీడ్ రైలు కారిడార్ల టెర్మినల్,
మెట్రో అనుసంధానంపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనానికి మౌఖిక ఆదేశం. సో హైదరాబాద్లో మెట్రో రైలు విస్తరిస్తూ ఉన్నారు. మల్కాజ్గిరి సైబర్ క్రైమ్ ఎస్ఐలు ప్రమోద్ గౌడ్, జతావత్ బాబు నాయక్ ఏసీబీ వలలో ఇద్దరు ఎస్ఐలు సైబర్ క్రైమ్ కేసులో అరెస్టు చేయకుండా ఉండేందుకు 1,00,000 డిమాండ్, నగదు తీసుకుంటుండగా పట్టివేత. సో ఇది ఒక్క వ్యవస్థనే కాదండి, ప్రభుత్వంలో ఉండే చాలా వ్యవస్థలలో అవినీతి అధికారులు పెట్టరేగిపోతా ఉన్నారు. వీరంతా కనబడే అవినీతి అధికారులు అయితే కనబడని తిమింగలాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. సో ఇట్లా వ్యవస్థ మొత్తానికి కూడా అవినీతి 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 ఇక ఎక్కడికి వెళ్ళి ప్రజలకు పాలన అందుతుంది? ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు ప్రజలకు, పేద ప్రజలకు, చివరి లబ్ధిదారుకి ఏడికెళ్ళి అందుతుంది? రక్షించాల్సిన వారే, పథకాలను సమర్థవంతంగా అమలు చేయాల్సిన వారే పక్కదారి పడుతుంటే ఇక ఎవరు గాలు పట్టుకోవాలి ప్రజలు? సో పర్యవేక్షణ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చేయాలి. ఈ పట్టా ఉద్యోగం పక్కా. BAలో డిఫెన్స్, BBAలో ట్రావెల్ టూరిజం, బీకాంలో ఫిన్టెక్, MAలో మ్యారిటైమ్ టెక్నాలజీ, BSc MScలో AI డేటా సైన్స్, కొత్తగా జాబ్ గ్యారంటీ కోర్సులు, ఏరోస్పేస్, ఆరోగ్య సంరక్షణ, గ్రామీణాభివృద్ధి తదితర రంగాలకు సంబంధించినవి కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి కోర్సులు ప్రారంభం. పట్టాలు కాదు ఉద్యోగాలు కావాలి. పరిశ్రమలకు సరిపడా నైపుణ్యాలు విద్యార్థులకు అందించాలి. విద్యాశాఖ మంత్రి బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ సమీక్షలో నిత్యం చెప్పే మాటలివి. ఆ దిశగా పాఠ్యాంశాలు, కొత్త కోర్సులు ఉండాలని సీఎం పదే పదే అంటుంటారు. ఈ మేరకు విద్యార్థులకు యూజీ, పీజీ పట్టాలతో పాటే ఉద్యోగ నియామక పత్రం కూడా అందించడమే లక్ష్యంగా తెలంగాణ ఉన్నత విద్యా మండలి పలు కోర్సులకు రూపకల్పన చేసింది. ఇప్పటి వరకు కేవలం BE, బీటెక్ పరిమితమైన AI డేటా సైన్స్ కోర్సులను BSc, MScలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. సో ఇప్పటి వరకు ఇంజనీరింగ్కు సంబంధించిన కోర్సులలో మాత్రమే AIకి సంబంధించిన కోర్సులు ఉండేవి. అట్లా కాకుండా డిగ్రీ స్థాయి నుంచే, డిగ్రీలో కూడా, సాధారణ డిగ్రీలో కూడా, BA, MScలో కూడా దీనికి సంబంధించి కొత్త కోర్సులను ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే నైపుణ్యాలు మెరుగుపడాలి. డిగ్రీలు సాధించినంత మాత్రాన దానికి ఒక సార్థకత ఉండదు. ఒక ఉద్యోగం సాధించడానికే కదా చదువుకునేది, తన కాళ్ళపై తను నిలబడడానికి కదా చదువుకునేది. మరి ప్రభుత్వం అవకాశాలు కల్పించకపోతే ఆయన చదువుకున్న చదువుకి విలువేముంటుంది? సమాజంలో కూడా ఏం విలువ ఉంటుంది? సో నిరుద్యోగుల నిర్మూలన అంటే వాళ్ళని తీసేసుడు కాదు, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే నిరుద్యోగిత రేటుని తగ్గించాలి. ప్రభుత్వ శాఖలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి. UPSC లెవెల్లో క్యాలెండర్ ఎట్లా మెయింటైన్ చేస్తారో TGPSC కూడా ఆ విధంగా మెయింటైన్ చేస్తూ దశల వారీగా పరీక్షలు నిర్వహిస్తూ ఉంటే పాత వారంతా కూడా జాబ్ కొట్టి వెళ్ళిపోతూ ఉంటారు, మళ్ళీ కొత్త వాళ్ళంతా కూడా కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇదంతా కూడా, ఈ పద్ధతి అంతా కూడా లేట్ కావడం వల్ల ఏమవుతుందంటే పాత వాళ్ళు, కొత్త వాళ్ళు వీరంతా కలిసి కాంపిటీషన్ ఇంకా పెరిగిపోతా ఉంది. నిరుద్యోగుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతా ఉంది. సో ప్రభుత్వాలకు కూడా క్లిష్టతరంగా మారుతున్నప్పుడు, తక్కువ మంది నిరుద్యోగులు ఉన్నప్పుడే ఖాళీలను తొందరగా భర్తీ చేసేస్తే వారంతా కూడా ఉద్యోగాల్లో ఉంటారు. మిగతా వాళ్ళు రిటైర్ అయ్యే వాళ్ళు రిటైర్ అవుతారు. సంవత్సరానికో, 2 సంవత్సరాలకో, 5 సంవత్సరాలకో రిటైర్ అయ్యే వాళ్ళు ఉంటారు కొంతమంది, అంటే ఏజ్ పైబడిన వాళ్ళు. సో వాళ్ళ స్థానంలో మళ్ళీ రిక్రూట్మెంట్ చేయడం. సో ఈ విధంగా దశల వారీగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ కొనసాగిస్తే నిరుద్యోగిత రేటు తగ్గించే అవకాశాలు కనిపిస్తాయి. ఇది నైపుణ్యాలకు సంబంధించి. మరి నిరుద్యోగులకు దీనికి దానికి ఏం సంబంధం అంటే, సో అంతిమంగా చదువుకునేది జాబ్ కోసమే కదా. సో ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి డిగ్రీలో కూడా ఈ కోర్సుల్ని ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది, పెడతారంట. ఆ దిశగా రేవంత్ రెడ్డి గారు కూడా అడుగులు వేస్తూ ఉన్నారు. ఇక మిగతా వార్తలు ఏమైనా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం.
ఇప్పుడు చూడండి ఒకసారి ఈ పట్టాలకు సంబంధించి. సీఎం సూచనల మేరకే విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇప్పటికే ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యలో అనేక సంస్కరణలు చేసింది. అలాగే ఉన్నత విద్యలోనూ సీఎం ఆదేశాలకు అనుగుణంగా కొత్త కోర్సులు సిద్ధం చేశారు. ముఖ్యంగా కొత్త ఎయిర్పోర్టులు రానున్నందున విమానయాన రంగంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు రానున్నాయి. డిఫెన్స్, ఏరోస్పేస్, టూరిజం, హాస్పిటాలిటీ రంగంలోనూ భారీగా అవకాశాలున్నాయి. వీటన్నింటినీ అధ్యయనం చేసి యూజీ, పీజీ కోర్సులు రూపొందించాం. కోర్సు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు కల్పించడం ప్రభుత్వ లక్ష్యం అని చెప్పేసి కూడా ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి గారు చెప్తా ఉన్నారు. సో తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు అనుమతులు కూడా లభించాయి. త్వరలోనే అవి కూడా పూర్తి కావస్తాయి. సో అవి పూర్తయ్యేలోపు స్టఫ్ను తయారు చేయాలి. సాధారణ డిగ్రీలు చేస్తే అందులో ఏ స్థాయి ఉద్యోగాలు వస్తాయో మనందరికీ తెలిసిన విషయం. సో కాబట్టి నైపుణ్యాలు, స్కిల్ ఓరియంటెడ్, టూరిజంకు సంబంధించి అంటే ఆ విమాన పరిశ్రమలలో, విమానాశ్రయాలలో ఏ స్కిల్ ఉంటే బాగుంటుందో అన్న కోణంలో ఆలోచించి యూజీ, పీజీ కొత్త కోర్సులు ప్రవేశపెట్టనున్నారు. చూడాలి మరి దీంతో అయినా యువత ఉద్యోగాలు సాధించే అవకాశాలు కల్పిస్తాయి. మిగతా ప్రధాన వార్తలు ఏమైనా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. పోస్టింగులు ఎలా వస్తున్నాయో చూస్తున్నారుగా. అధికారులను ఏబిసి కేటగిరీలో పెట్టుకున్నా దానికి అనుగుణంగానే పోస్టింగ్లు ఇస్తున్నారు. పోలీస్ అధికారుల రీట్రీట్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ 2 నెలల్లో 90% అధికారులకు పోస్టింగ్లు ఎలా వస్తున్నాయో టీవీలో చూస్తుంటారు. అధికారులను ఏబిసి కేటగిరీగా మార్చుకొని పెట్టుకున్నా దానికి అనుగుణంగానే వారికి పోస్టింగ్స్ ఇస్తున్నా అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ విషయంలో తాను రైట్ కావచ్చని, రాంగ్ కావచ్చని అంటూనే మీరంతా డేటా పెట్టుకోవాలని పోలీస్ అధికారులకు సూచించారు. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయన్నారు. టార్గెట్ పెట్టుకోకుండా ఏ పరీక్ష రాసినా ఉత్తమ ఫలితాలు సాధించలేరన్నారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో సోమవారం జరిగిన తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రీట్రీట్ 2026లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కింది స్థాయి ఉద్యోగుల సమస్యలను అర్థం చేసుకోవాలని, వారితో ఉన్నతాధికారులు కనెక్ట్ కావాలని, అప్పుడే సమస్యలను పరిష్కరించవచ్చని చెప్పారు. పోలీసింగ్లో మానవీయ కోణం పెరగాలని, మనతో పనిచేసే సిబ్బంది గౌరవాన్ని, అవసరాలను గుర్తించి సహాయం చేస్తే మన కోసం వాళ్ళు 100% పనిచేస్తారని చెప్పారు. కేటగిరీల వారీగా విభజించి కేటగిరీల వారీగా పోస్టింగ్లు కూడా ఇస్తున్నామని చెప్పేసి కూడా చూడొచ్చు. మిగతా వార్తలు. సింఘ్వి నరేందర్ రెడ్డి ఎన్నిక ఏకగ్రీవం. రాజ్యసభ సభ్యులుగా ధృవీకరణ పత్రాలు అందజేసిన ఎన్నికల అధికారి. చూడొచ్చు, రాజ్యసభకు తెలంగాణ నుంచి 2 ఎంపిక కావడం జరిగింది. ఒకరు సింఘ్వి అయితే ఇంకొకరు వేం నరేందర్ రెడ్డి గారు, ప్రభుత్వ సలహాదారులుగా పనిచేస్తున్న వేం నరేందర్ రెడ్డి గారు. సో ఈయన ముఖ్యమంత్రికి బాగా సన్నిహితుడు, స్నేహితుడు అని చెప్పేసి కూడా చాలా వార్తలు చూసాము. వాస్తవాలు కూడా చూద్దాం. ప్రముఖ న్యాయవాది, కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వి, తెలంగాణ సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిలు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు ఎన్నికల అధికారి ఉపేందర్ రెడ్డి వారికి ధృవీకరణ పత్రాలను అందించారు. వేం నరేందర్ రెడ్డి తన ఎన్నిక ధృవీకరణ పత్రాన్ని స్వయంగా తీసుకోగా అభిషేక్ సింఘ్వి తరపున సురేంద్ర చౌహాన్ స్వీకరించారు. నామినేషన్ల ఉపసంహరణకు సోమవారం మధ్యాహ్నం 3 గంటలతో గడువు ముగిసింది. అప్పటికి 2 సీట్లకు సింఘ్వి, నరేందర్ రెడ్డిల నామినేషన్లు మాత్రమే ఉన్నాయి. దీంతో వారి ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ 2 సీట్లకు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న సింఘ్వి, సురేష్ రెడ్డిల పదవీ కాలం ఏప్రిల్ 9న ముగియనుంది. ఏప్రిల్ 10న సింఘ్వి సభ్యత్వం రెన్యువల్ కానుంది. ఏప్రిల్ 9 తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగనున్నారు. సో ఏప్రిల్ 9, 10వ తారీఖు వరకు పాత రాజ్యసభ సభ్యుల పదవీ కాలం కొనసాగనుంది. వారి పదవీ కాలం ముగిసిన తర్వాత ఈ 2 సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేసి కొత్తగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఏదేమైనా సరే రాజ్యసభ సభ్యుల ఎంపికలో దాదాపు 16 మందికి సంబంధించిన పేర్లను కూడా ప్రతిపాదించినప్పటికీ అందులో వేం నరేందర్ రెడ్డి గారి పేరు ఖరారు కావడం, సో కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా వరకు
ఎంత లోపల అసంతృప్తులు ఉన్నప్పటికీ పార్టీ అధిష్టానం ఆదేశించినట్లుగానే వారంతా కూడా పని చేయాల్సి ఉంటుంది. బయటపడే అవకాశాలు కూడా కనిపించవు. ఏమున్నా సరే చెప్పుకోరు కూడా. ఎప్పుడైతే పార్టీని వీడుతారో ఆ సమయంలో మాత్రమే లోపాలు బయటపడతాయి. సో చాలామంది చాలా రకాలుగా చెప్తా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈయన దోస్త్ అని చెప్పేసి, అందువల్లనే ఈ రాజ్యసభ ఎంపిక చేయడం జరిగిందని చెప్పేసి కూడా. సో రాజకీయంలో ఇవన్నీ కూడా పరిపాటిగా మారిపోయాయి. సో నెక్స్ట్ ప్రధాన వార్తలు అయిపోయినాయి, చూద్దాం ఒకసారి ఏమున్నాయి. ఇంకా సింఘవి ఆస్తులు 2799 కోట్లు, ఆయన పేరిట 1625 కోట్లు, భార్య పేరిట 1174 కోట్ల స్థిరాచర ఆస్తులు, రూపాయి అప్పు కూడా లేదు. ఇతరులకు ఇచ్చిన రుణాలు 426 కోట్లు. ఈసీకి ఇచ్చిన అఫిడవిట్లో వివరాలు వెల్లడి. ఎలక్షన్ కమిషన్కు ఎన్నికయ్యే ముందు సంబంధిత అభ్యర్థి అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది. అందులో పూర్తి డీటెయిల్స్ కూడా ఇస్తారు. ఆ డీటెయిల్స్లో భాగంగానే సింఘవి ఆస్తులు చూడండి 2799 కోట్లట, రూపాయి అప్పు కూడా లేదని చెప్పేసి ఇతరులకు ఇచ్చిన రుణాలు 426 కోట్లు. రాజ్యసభకు రాష్ట్రం నుంచి కాంగ్రెస్ తరఫున ఏకగ్రీవంగా ఎన్నికైన 2 అభ్యర్థులు తమ ఆస్తుల వివరాలను వెల్లడించారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘవి కుటుంబ ఆస్తుల విలువ మొత్తం 2799.84 కోట్లుగా తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో ఆయన ఈ మేరకు తన కుటుంబ స్థిరాచరాస్తుల వివరాలను వెల్లడించారు. సో మొత్తానికి కూడా 2799 కోట్ల సింఘవి ఆస్తి. మూసీ ఫేజ్ 1కు 5900 కోట్లు అంచనాలు సిద్ధం చేస్తున్న అధికారులు. హిమాయత్ సాగర్, బాపుఘాట్, గండిపేట బాపుఘాట్ అభివృద్ధి, భారీ గాంధీ విగ్రహం, మ్యూజియం, విజ్ఞాన కేంద్రం తుది దశకు చేరిన డిపిఆర్ పనులు 13న వివరాలు వెల్లడించిన ప్రభుత్వం. మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టులో ఫేజ్ 1కు సంబంధించి 5900 కోట్లతో చేపట్టేందుకు అంచనాలు రూపొందిస్తున్నారు. ఫేజ్ 1కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక తుది దశకు చేరింది. మూసీ ఈసా నదిలో హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించే ప్రాంతం నుంచి లాంగర్ హౌస్, బాపుఘాట్ వరకు ఇరువైపులా అభివృద్ధికి ప్రణాళికలు వేస్తున్నారు. బాపుఘాట్ వద్దే గాంధీ సరోవర్ ప్రాజెక్టును కూడా చేపట్టనున్నారు. అక్కడే భారీ గాంధీ విగ్రహం, మ్యూజియం, విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు వీలుగా డిజైన్ చేస్తున్నట్టు సమాచారం. గాంధీ విగ్రహం ఏర్పాటుకు సంబంధించి ఇటీవల కాలంలో మనం చూసాము, పెద్ద స్థాయిలో నిరసనలు రావడము, రాష్ట్ర వ్యాప్తంగా ఇదొక చర్చనీయాంశంగా మారడము. 5000 కోట్లు గాంధీ విగ్రహానికి కేటాయిస్తున్నారు, ఇంత పెద్ద మొత్తంలో కేటాయించామని చెప్పేసి గాంధీజీ గారు ఏమైనా చెప్పారా అని చెప్పేసి కూడా పెద్ద స్థాయిలో చర్చ జరిగింది. సో ఈ చర్చలను ఖండిస్తూ మొత్తానికి ప్రభుత్వం అయితే రంగం సిద్ధం చేసుకుంది. 5000 కోట్లు కాదని చెప్పేసి కూడా తేల్చి చెప్పడం జరిగింది. అంత పెద్ద స్థాయిలో ఎందుకు కేటాయిస్తాం విగ్రహాలకు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. చూడాలి మరి. సో ఇవి మార్చి 10కి సంబంధించిన ప్రధాన వార్తలు. చూస్తూనే ఉండండి మన పీచే డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిల్లేవారు.